గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2 గంటల 26 నిమిషాల వ్యవధితో వచ్చినటువంటి యాక్షన్ క్రైమ్ డ్రామా, యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇక ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 31 మే 2024 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా తారాగణం గురించి వస్తే మనకి ఫస్ట్ విశ్వక్సేన్, మాస్కా దాస్ విశ్వక్సేన్ అని ఇచ్చారు పబ్లిసిటీలో. తర్వాత నేహా శెట్టి ఒక హీరోయిన్ కాగా, అంజలి మరొక హీరోయిన్గా వేశ్య పాత్రలో నటించింది. నాజర్, గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రలు నటించిన సినిమాలో హైపర్ ఆదికి మంచి పర్ఫార్మెన్స్ చేసేటువంటి అవకాశం లభించింది. ఇక కృష్ణ చైతన్య ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ కాగా, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత, నవీన్ నూలి ఎడిటర్ ఈ సినిమాకి. ఇక టైటిల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇది ఏ సినిమా ఏ రకంగా ఉంటుందనేది. ఆ గోదావరిలో ఉన్నటువంటి ఒక ఇసుక గ్యాంగు, ఒక ఎమ్మెల్యే మనుషులు, గోపరాజు రమణ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే. అతనికి ఆపోజిట్ నాజర్ ఎప్పుడు అతనికి ఇద్దరికి పడదు. ఇటువంటి నేపథ్యంలో నూరా ఫతేహి ఒక స్పెషల్ రోల్లో చేసినటువంటి ఈ సినిమాలో హైపర్ ఆదితో పాటు సాయి కుమార్ అతిథి పాత్రలు నటించాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా సాయి కుమార్ ఉండడం ప్లస్ అయింది. అట్లాగే ఈ సినిమాలో సాయి కుమార్ తండ్రి పాత్రలో ఒక స్టార్టింగ్ ఎపిసోడ్ ఒకటి బాగుంటుంది. మధ్యలో మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించినట్టు కొంచెం చూపించి మీ నాన్న అందరి కోసం ప్రాణం వదిలేరన్న మాట వినిపించారు. గోపరాజు రమణ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అతనికి సత్తాకు తగ్గ క్యారెక్టర్ ఇందులో పడింది. సరే, ఓపెనింగ్ ఏంటంటే విశ్వక్సేన్ ఒక వేశ్య దగ్గరికి వస్తుంటాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో సాయి కుమార్ ఊరి కోసం ప్రాణం వదిలిన సంగతి అయిపోయిన తర్వాత ఇతను ఒక వేశ్య దగ్గరికి, అంజలి దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? రావడము ఒక ఆటో ఒక అతను మాట్లాడి నాకు ఒక సిగరెట్ కావాలంటే వాడు అసహించుకుంటూ ఉంటే వెంటనే ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఆటో ఏంటి? సామాన్ల ఆటో. అందులో సరుకులు ఏవైతున్నాయో ఆ సరుకుల్ని అమ్ముకోమని చెప్పి అంజలికి చెప్తాడు. మనం షాప్ పెడుతున్నాం అంటాడు. ఆ వేశ్య ఎట్లాంటి వేశ్య అంటే తనకు నచ్చిన వాళ్ళతోనే పడుకుంటుంది. అట్లా విలన్తో పడుకున్నందుకు విలన్ కక్ష కట్టి ఇతని మీదకి ఫైట్కి వస్తాడు. ఇతని పేరు రత్నాకర్ ఉంటుంది, రత్న అని పిలుస్తుంటారు. అయితే నాకు తెలిసి ఈ సినిమాకి ఎమ్మెల్యే రత్న అని పెట్టినా, కేవలం రత్న అని పెట్టినా, రత్నాకర్ అని పెట్టినా మంచి టైటిల్ అయ్యేది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే ఏంటో అర్థం కాదు, కాకపోతే వెరైటీగా పెట్టారు. ఒక ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతానికి సంబంధించిన 2 ముఠాలకు సంబంధించినటువంటి కథగా అన్నీ అర్థం చేసుకోవాలి. లంక ప్రాంతం అంటే దివిసీమ, లంక ఇలాంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ లంక ప్రాంతాలు ఇట్లా తీర ప్రాంత ప్రజలు అక్కడ ఇసుక యాక్చువల్లీ ప్రొక్లైనర్తో ఇసుక తీయొద్దు అని రూల్ ఉంది, ఇంత లోతుకు తీయొద్దు అని రూల్ ఉంది. అవన్నీ బ్రేక్ చేసి ఈ గోపరాజు రామన్ అనేటువంటి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమాలని గమనించి నేను చిన్న ఇవే సామాన్లే కొట్టేస్తున్నాను, పెద్ద సామాన్లకు పోతే ఎంత బాగుంటుంది అని ఆ ఎమ్మెల్యే పంచని చేరుతాడు. ఆ చేరే ముందు ఈ అంజలిని చేయడానికి చెప్పి మళ్ళీ ఆ విలన్ కూడా వస్తే నాకు నచ్చినంతో ఎంచుకుంటాను, నీతో నాకు అవసరం లేదు అని అన్నప్పుడు పగబట్టి ఇతని సామాన్ అంతా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడ హైపర్ ఆది కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి తన దగ్గర అసిస్టెంట్గానే ఉండిపోతాడు. ఆ తర్వాత ఆ ప్రయాణంలో ఆ ప్రమాదంలో ఒక అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా బగబగ రగిలిపోతున్న సమయంలో ఇతను ఎమ్మెల్యే మనిషిగా చేరుతాడు. మెల్లిగా నమ్మకాన్ని సంపాదిస్తాడు. అక్కడ ఒక ప్లేస్ సంపాదించి అట్లా ఇట్లా చేసి ఎమ్మెల్యే దృష్టిలో పడ్డ తర్వాత ఎమ్మెల్యేకి బాగా నమ్మకస్తుడైనటువంటి రత్న ఆ తర్వాత మెల్లిగా క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటాడు. చివరి ఆఖరికి చాలా నాటకీయ పరిణామాల మధ్య అతన్ని నాజర్ మీద, ఎమ్మెల్యేగా నాజరు ఇతన్ని నిలబెడతాడు. గోపరాజు రమణ మీదనే ఎవరైతే గురువు ఉన్నాడో, నా శిష్యుడు అట్లా చేయడు అని వెంటనే అరెస్ట్ చేస్తాడు. అంతకుముందు 5 కోట్ల రూపాయలు అడిగితే గురువునే కిడ్నాప్ చేసి, అంటే గోపరాజు రమణనే కిడ్నాప్ చేసి పక్కకే ఇతను అమాయకంగా నటించి ఇతన్నే కొడతా అతని దగ్గర నుంచి 5 కోట్లు తీసుకొని ఇతనికి ఇచ్చి టికెట్ తీసుకుంటాడు. మొత్తానికి ఆ డబ్బులు ప్రజలకు పంచి, ఇంకా వేరే డబ్బులు కూడా ఇతని దగ్గర దాచిన డబ్బులన్నీ ప్రజలకు పంచి, మద్యము మనకు ఓట్లు ఎట్లా అమ్ముడుపోతాయి అనేది తెలుసు కదా, ఆ రకంగా నోటుకు ఓటు టైప్లో అన్ని ఓట్లు సంపాదించి గెలుస్తాడు ఎమ్మెల్యే గెలిచే క్రమంలో ఈ నాజర్ కూతురు ఇతను చూసి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఒక కారు ప్రమాదం గురవుతే ఆమె చేతిలోకి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. క్లైమాక్స్లో మళ్ళీ ఆమెకు నిజమైన ప్రమాదం అయితే నువ్వు పరిచయమైనప్పుడు ఇలాగే ఉన్నా, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నా, నీ చేతిలోనే ప్రాణం వదలాలని టైప్లో ఆమె చనిపోతుంది. ఆమెకు పుట్టిన కొడుకు తర్వాత కూతురు పుడితే కూతురు బతుకుతుంది, కొడుకు చనిపోతాడు.
సో ఇవి అన్నీ వదిలేసుకోవాలనుకునే ప్రయత్నంలో కాంప్రమైజింగ్కి ప్రయత్నం చేస్తూ ఉంటాడు స్టార్టింగ్లో. మళ్ళీ ఆ తర్వాత ఇతను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇతను 50 ఓటు తేడాతో మళ్ళీ ఇంకో అతని చేతిలో వీళ్ళ లంక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని నిలబెడితే ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోతాడు. అంతకుముందు గోపరాజు రమణ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అతను ఓడిపోతే అతని కొడుకు మంత్రాంగం చేసి ఇతన్ని ఓడగొడతాడు. ఓడగొట్టిన తర్వాత ఇతని మీద కేసులు పడతాయి, ఐటీ దాడులు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఈ అంజలి సహకరిస్తుంది. అయితే ఈ గోపరాజు రమణ అనే ఎమ్మెల్యేకి అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆడవాళ్ళని గోకే స్వభావం ఉంటుంది. అతనికి ఒక సపరేట్ రూమే ఉంటుంది, దానికోసం ఒక ఇల్లే ఉంటుంది. ఆ ఇంట్లో ఆడవాళ్ళని పంపించినప్పుడు అంజలి అతని మెడ మీద తలకాయ గన్ను అది మన కత్తులు పెట్టి అక్కడ వదిలిపెట్టమని చెప్పి విశ్వక్సేన్ని రక్షిస్తుంది. ఇక్కడ మనకు అంతుచిక్కని విషయం ఏంటంటే ప్రవీణ్ పిఏ ఉంటాడు, నేను పంపించాను లోపలికి అంటాడు. అంతమంది ఆడవాళ్ళు పోయేటప్పుడు తెలియదా ఇంకో దొడ్డిదారిని వెళ్ళారా ఇలా లేదా డైరెక్టర్ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సరే అయిపోయింది. అక్కడ ఆడవాళ్ళకి భయపడి ఇన్స్పెక్టర్ వదిలేస్తాడు ఎవరిని, విశ్వక్సేన్. అంతకుముందు పోలీస్ స్టేషన్లో దాడి చేయాలనుకుంటే పోలీస్ స్టేషనే తగలబెడతాడు. హనుమంతుడు ఎట్లయితే లంకను తగలబెట్టాడో అట్లా ఆ లంకలోని ఆ పోలీస్ స్టేషనే తగలబెడతాడు. ఆ తర్వాత రెండోసారి దాడి చేసి అతన్ని ఎన్కౌంటర్ చేయాలనుకున్నప్పుడు ఈ రకంగా బయటపడతాడు. ఎన్కౌంటర్ నుంచి ఏ రకంగా ఆమె అంజలి ద్వారా బయటపడతాడు. తర్వాత తన ఫ్రెండ్స్కు అనుచరులను తయారు చేసుకొని ఒక ముఠాలాగా ఏర్పరిచి అది ముందు గోపరాజుకు రమణకు ఆ ఫార్ములా చెప్పి అక్కడ సక్సెస్ అయిన తర్వాత తనే ఆ ముఠాకు నాయకుడుగా కొనసాగి చివరాఖరికి వాళ్ళకు కూడా విషం పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఇంత ఎదిగిపోయేవారా నువ్వు అని చెప్పి అంజలితో దెబ్బతింటాడు, చెంప దెబ్బతింటాడు. చివరాఖరికి ఆ విషయాన్ని తన్ని వాళ్ళందరినీ చేర్పించిన వాళ్ళ కొడుకు అపార్థం చేసుకొని తన తండ్రికి చావుకు ఇతనే కారణమేమనుకుంటాడు. ఆ తండ్రిని చంపించింది ఇతని గోపరాజు రమణ కొడుకు. అది తెలిసిన తర్వాత తెలియకుండా ముందు వీళ్ళు పగబడతారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత తన కూతురు వస్తే 20 ఏళ్ళ కూతురు అంజలి దగ్గర పెరిగితే వేష దగ్గర ఎవరైనా పెంచుతారా, తన దగ్గర పెరగొద్దని భార్య మాట తీసుకున్నందుకు వేష దగ్గర పెంచుతాడు. తర్వాత భార్య భర్తని షూట్ చేస్తుందా, గోపరాజు రమణని చంపబోతుంటే అతను యాక్చువల్లీ తండ్రికి ప్రత్యర్థి అయినా కూడా అతన్ని చంపొద్దు అని చెప్పి ఛాతిలో బుల్లెట్ వేస్తే దాన్ని ఎన్నో చేశాను, నాకు ఇది చేసింది నా తప్పు, నేను పాపి చిరాయి నేను బతుకుతాను అంటూ ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూలో కూడా ఎటువంటి బ్యాంగ్ అనేది వేయరు. ఆ తర్వాత ఏదో ఇంగ్లీష్ సినిమా ఆపినట్టు ఆపారు అంతే. సరే సినిమా అయిపోయింది, ఆ తర్వాత ఇంటర్వ్యూలు అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ నీ ఒక్క మాట కూడా అన్నాడు. ఆమె మీద రాళ్ల దాడి జరిగినప్పుడు కూడా అడ్డం పడతాడు. అంత ప్రేమించే భర్తను ఎవరైనా చంపుకుంటారా లేడీ. తర్వాత నీ తండ్రిని చంపిన వాడితో పడుకున్నావా, నువ్వు వానితో పిల్లలు కంటున్నావా అని చెప్పి ఊరందరూ అన్నా కూడా మళ్ళీ పడుకొని ఇంకొక పిల్లని కంటుంది, అమ్మాయి పుడుతుంది. ఆ తర్వాత ఈ రకంగా ఒక రౌడీ ఎదుగుదలను యమధర్మరాజు ఎంఏ సినిమాలో మనకు మోహన్ బాబు రవిరాజ పినిశెట్టి కాంబినేషన్ వచ్చిన ఒక అద్భుతమైన సినిమా. అందులో మోహన్ బాబు పాత్రకి దీంట్లో చాలా పోలికలు ఉన్నాయి. సో అందులో కూడా అట్లాగే ఎదుగుతాడు. మన గురువు గారి ఉంపుడు గతి మీద చేయబెడతాడు గెలవగానే. ఆ తర్వాత అంతకుముందు కుక్క ఇతను అన్నం తింటూ ఉంటే కుక్క వచ్చి భోజనం చేస్తుంటే కుక్కని చంపేశాడు రాయితో. ఏం చేశారా కుక్క, నేను సత్యాన్ని అడిగితే చంపేశాను అంటాడు. ఓరి దుర్మార్ కూడా అంటాడు. అట్లాంటి క్యారెక్టర్ని విశ్వక్సేన్కి ఇచ్చారు. తిని పడేశాడు పర్ఫార్మెన్స్ ప్రకారంగా విశ్వక్సేన్. ఈ అబ్బాయి ఫస్ట్ నాకు కరాటే రాజు మా మిత్రుడు, అతని కుమారుడుగా నాకు తెలుసు దినేష్ ప్రసాద్ అప్పుడు పేరు. మన డైరీకి లాస్ట్ పేజీ యాడ్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అటువంటి దినేష్ ప్రసాద్ ఇంత పెద్ద నటుడు అవుతారని అనుకోలేదు. ముఖ్యంగా అతని పోలికలు కొంచెం జూనియర్ ఎన్టీఆర్ వాయిస్లో, తర్వాత హైట్ కొంచెం తక్కువ షార్ట్ హైట్ కాబట్టి అతను ఒకటేలాగా అనిపిస్తారు. సో పర్ఫార్మెన్స్ కూడా దాదాపు ఎన్టీఆర్ లాగా చేస్తున్నాడు. కాకపోతే ఇండిపెండెంట్గా అతను ఒక డైరెక్టర్గా కూడా వచ్చినవాడు కాబట్టి అంతకుముందు ఫలక్నామా దాస్ లాంటి సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకున్న మంచి టాలెంటెడ్ పర్సన్ విశ్వక్సేన్. అర్జున్ లాంటి నటునితో విభేదం వచ్చినా కూడా ఇవాళ ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతూ స్టార్డమ్లోకి వెళ్తున్నాడంటే అతన్ని ప్రతిభే కారణం. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతుందంటే ఈ సినిమా సక్సెస్ అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ కృష్ణ చైతన్య బాగా అద్భుతంగా తీసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక అంజలి లాంటి వేషతో ఉన్న తర్వాత హీరోయిన్ ఎందుకు ఆ విషయం పట్టించుకోదు. తర్వాత ఇతను ఒక ల్యాండ్ని చేసి కబ్జా చేసి పేదలకు పంచుతున్నానంటే ఆ పేదవాళ్ళందరూ నమ్మేసి ఇతనికి వాళ్ళ భార్యలందరూ కూడా సలాం కొట్టే సీన్ వచ్చిన తర్వాత నేను ప్రారంభోత్సవం చేస్తా, వీళ్ళకి ఇస్తానా చూస్తానా అన్న టైప్లో మాట్లాడడం అంతా కూడా అతకదు. సినిమాలో ఏదో కొన్ని అన్ని సంపాదించిన వాడికి వాళ్ళకి పేదలకు ఇవ్వాలని అనిపించదు. అంటే అది విలనా హీరోనా అర్థం కాకుండా ఒక యాంటీ హీరో షేడ్లో పూర్తి విలనే అన్న టైప్లో లాస్ట్ దాకా తీసుకొచ్చి అతని జీవితము ఏ రకంగా జైలు పాలైంది. ఆ జైలు పాలైన తర్వాత కూడా అతని మీద హత్య చేయడానికి నలుగురు వచ్చిన తర్వాత ఈమెకు చెప్పిన సబ్జెక్ట్ విని సో తమ కుమారుడి చావుకు అతను కారణం కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం సైలెంట్గా బాగుంటుంది. కథగా చాలా తక్కువ కథలు వస్తాయి ఇట్లాంటి సినిమాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ ప్రకారంగా రైటర్ అయినటువంటి కృష్ణ చైతన్య డైరెక్షన్ రైటింగ్ ఈ సినిమాకు మేలు చేకూర్చాయి. పాటలు బాగున్నాయి.
ఎక్స్పోజింగ్ కూడా నూరే ఫతేహి పాట కావచ్చు, కొంత స్థనాలను చూపించడము, ఆల్మోస్ట్ వంపడము ఆమె, ఆ తర్వాత నాభి అందాలు అవన్నీ చూపించడము అంతవరకు బాగుంది. అట్లాగే మెయిన్ హీరోయిన్ అయినటువంటి శెట్టి ఉందో, మనకు శెట్టి ఉందో, ఆ శెట్టికి కూడా నాభి అందాలు, తర్వాత చీర లాగా నన్ను చుట్టుకో అన్నప్పుడు ఆమె చీరనే ఉండదు, ఆమె లంగా మీద ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి చూపించేటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో కూడా కొంత గ్లామర్ మనకు ఒలగపోసేటటువంటి ప్రయత్నము 100% చేశారు. సో అటువంటి ఇవి ఈ సినిమాలో మనకు కనబడతాయి మనకి. అట్లా ఆ పాటలో నేహా శెట్టి అందాల్ని మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ పాట మొత్తంలో 2 చరణాల్లో కూడా 2 సార్లు కూడా నాభి అందాలు కావచ్చు, లంగా మీద ఆమె గుండెడము, చీర గుంజేసి అతను ఆ చీరను, కొత్త చీరను ఆమె మీద వేసిరేయడం, అలాంటి సన్నివేశాలన్నీ ఉన్నాయి. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యొక్క కెమిస్ట్రీ కానీ, ఇద్దరు ఏజ్లో ఉన్నవాళ్ళు కాబట్టి బాగా వర్కౌట్ అయ్యాయి. అట్లా లిప్ లాక్ కూడా ఇచ్చారు ఆ అమ్మాయికి, చాలా బాగుంది. అయితే అంజలి పాత్ర ఏదో సింపుల్గా వచ్చి వెళ్ళిపోయినా కూడా పర్ఫార్మెన్స్ ప్రకారంగా అదరగొట్టింది. వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ఆ చనువు ఏంటంటే స్టార్టింగ్ తను గోడకు అతకబెట్టేసి ఆమె మీదకి ఇట్లా కౌగిలించుకునేటువంటి, హత్తుకునేటువంటి సన్నివేశం అలాంటివి కూడా ఎరోటిక్గా తీశారు. హైపర్ ఆది పంచెస్ బాగున్నాయి. కాకపోతే ఒక డైలాగు, రాజకీయ నాయకులు అంటే మనం పరిపాలించే రాజులని అర్థం. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి డైలాగ్ ఇచ్చారంటే, మనలో 3 రకాలు అంటే ఫస్ట్ చెప్తాడు ఎవరు, నాజర్, మనలో 3 రకాలు. ఒకటి నాసి రకం అంటే నువ్వు అంటాడు విశ్వక్సేన్ని. రెండో రకం నాసి రకం కాని రకం. సో మూడోది నాణ్యమైన రకం. ఇంకోటి మూర్ఖం రకం అని, ఆ మూర్ఖం రకం పబ్లిక్ అని చెప్పి చూపెడతాడు. నాసి రకం, బోసి రకం. బోసి అంటే బట్టలు లేకుండా ఉండడం బోసి. ఆ బోసి రకము రెండోది అంటే ప్రజలు, అంటే వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి. మూడోది నాణ్యమైన రకం నాలాంటి వాళ్ళు అంటాడు. అప్పుడు ఇతను చెప్తాడు, మనకు ఉన్నవి మొత్తం 3 రకాలు, ఒకటి మగ, 2 ఆడ, 3 రాజకీయ నాయకులు అంటాడు. అంటే రాజకీయ నాయకులు థర్డ్ జెండర్ అని వాళ్ళ ఉద్దేశం, అది అర్థంగా. తర్వాత ఆడవాళ్ళలాగా ఇంట్లో పెట్టుకో, ఆడలాగా ఇంట్లో పెట్టుకొని 2 డైలాగులు ఉన్నాయి. ఆడవాళ్ళు ఏం తక్కువ ఉన్నారు ఇవాళ, వాళ్ళ ఫైటింగ్స్ తక్కువ ఉన్నాయా, వాళ్ళ ఆటలు తక్కువ ఉన్నాయా, వాళ్ళ మాటలు తక్కువ ఉన్నాయా, వాళ్ళ చేష్టలు తక్కువ ఉన్నాయా, ఏవి తక్కువ లేదు. కాబట్టి ఆడదాన్ని కించపరుస్తూ ఆ మాట అనడం కూడా భావ్యంగా అనిపించలేదు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే అందరికన్నా బాగా విశ్వక్సేన్ చేశాడు. ఆ క్యారెక్టర్ని తినేశాడు. అతని పర్ఫార్మెన్సు, అతని ఆ హావభావాలు బాగా జూనియర్ ఎన్టీఆర్, ఇందాకే చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ని మరిపించాడు. అంత అద్భుతంగా చేశాడు. సో అతనికి ఇప్పట్లో ఎదురు లేదనిపించింది. నేహా శెట్టి సెకండ్ పర్ఫార్మెన్స్ ఆమె, అంజలి థర్డ్ పర్ఫార్మెన్స్, గోపరాజు రమణ అందరికి మించి అతనికి మంచి సత్తా ఉన్న క్యారెక్టర్ దొరికింది. అట్లాగే హైపర్ ఆది, ఈ మధ్య పవన్ కళ్యాణ్కి బాసటగా నిలుస్తూ జనసేనకి ప్రచారంలో తిరుగుతున్నటువంటి హైపర్ ఆదికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతమైన క్యారెక్టర్ పడింది, దానికి తగ్గట్టుగా చక్కగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ కూడా అందరు కాకట్టుకునే విధంగా సాగింది. ఓవరాల్గా ఇక సినిమాటోగ్రఫీ, ఆ ఇసుక మాఫియా ఎలా జరుగుతుంది, ప్రొక్లైనర్లతో యాక్చువల్లీ చట్టబద్ధంగా ఎంతవరకు తీయాలి, అంత లోతుకు తీయకూడదు, ప్రొక్లైనర్లే వాడకూడదు, వాడినా కూడా ఒక 3 కన్నా ఎక్కువ లోతు తవ్వకూడదు, కానీ తవ్వుతున్నారు. అక్రమంగా ఇదంతా జరుగుతుంది, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సహకారంతో జరుగుతుందని చెప్పి గోపరాజుని ఎమ్మెల్యే చూపెడతారు. తర్వాత ఆ ఎమ్మెల్యే ఇతనికి వస్తుంది, ఎవరికి, మన రత్నాకర్ అనేటువంటి రత్న హీరోకి వస్తుంది. ఆ తర్వాత అతని మీద, అతను లంకకు సంబంధించినటువంటి ఇంకో వ్యక్తికి ఆ ప్లేస్ వస్తుంది. అప్పుడు ఆయన నూరే ఫతేహి పాట అయిన తర్వాత, అతనాలు చూపించిన పాట అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే, నువ్వా ఎమ్మెల్యే అతనా అనే టైపులో వచ్చిన తర్వాత అతను కాంప్రమైజ్కి పిలిచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దించి చంపేస్తాడు. మిత్రుల్ని భోజనానికి పిలిచి విషయం పెట్టి చంపేస్తాడు. అంటే చెప్తున్నా కదా, యమధర్మరాజు ఎమ్మెల్యేలో మనకి మోహన్ బాబు పాత్ర అంత క్రూయల్ పాత్ర విశ్వక్సేన్ది. ఆ పాత్రకు బాగా అద్భుతంగా రాణించి అతను మారాడా లేడా అన్నది చూపించి లాస్ట్ హాఫ్లో అతను వాళ్ళకు ఫ్రెండ్స్ కోసం ఏదో చేసినట్టుగా ఒక చిన్న డైలాగ్తో వాళ్ళు వెనక్కి తిరిగిపోయినట్టు, అదంతా నాటకీయంగా ఉంటుంది. మనకి అది సహజంగా అనిపించదు. సరే, సినిమాటిక్గా కొన్ని మనం సినిమాటిక్గా ఒప్పుకోవాల్సిందే కాబట్టి యాక్షన్ డ్రామాకి మనకి యాక్షన్ సన్నివేశాలు కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక కొత్త తరహాలో చెప్పే ప్రయత్నం మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జరిగింది. చరిత్రచరణమైనటువంటి కథలైనా ఆ చెప్పినటువంటి విధానం విశ్వక్సేన్ లాంటి ఫ్రెష్ నటుతో ఈ సినిమా చేయడం, అంటే ఫ్రెష్ అంటే అతను ఇప్పుడు ఫ్రెష్ అని కాదు, ఇప్పుడున్న యువతర నాటుల్లో అతను ఫ్రెష్ కాబట్టి అతనితో ఈ సినిమా దాదాపు 10-15 సినిమాల అనుభవం మాత్రమే ఉన్నటువంటి విశ్వక్సేన్కి ఈ సినిమా ఒక మంచి లైఫ్ అవుతుంది. చిరంజీవికి ఖైదీలాగా, మరి కృష్ణకు గూఢచారి 116 సినిమా లాగా ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి అతని నట జీవితంలో
ఒక మంచి సినిమాగా మిగిలిపోతుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అటు పర్ఫార్మెన్స్ ప్రకారం కానీ, ఇటు రొమాన్స్ ప్రకారం కానీ, ఇటు ఎక్స్పోజింగ్ ప్రకారం కానీ, ఇటు డైలాగుల ప్రకారం కానీ, ఏ ప్రకారంగా తీసుకున్నా కూడా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పక మానవద్దు. అయితే ఇది ఎన్టీఆర్ టైం, ఎప్పుడో టైంలో అన్నట్టుగా పాత టైం మనకు చూపిస్తూ, ఉదయం వార్త అప్పటి లోగోలు కూడా చూపిస్తూ పేపర్లో పడేటువంటి అంశాలని మనకు ఆ పాత వాతావరణంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. సాయి కుమార్ దీనిలో చిన్న స్పెషల్ రోల్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలా కనబడడం, అంటే అందులో ఫుల్ రోలు ఇందులో ఉండడం, ఆ యొక్క సెంటిమెంట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ సెంటిమెంట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని చెప్పి బలంగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారం సినిమాల్లో 100% టాప్ సినిమాగా నిలబడుతుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. జనాలు కూడా ఓపెనింగ్స్ దగ్గర నుంచే వచ్చినాయంటే అది కేవలం విశ్వక్సేన్ యొక్క పాపులారిటీ అండ్ ఇమేజ్. తర్వాత ఒక కామెంట్ చేశాడు విశ్వక్సేన్, సినిమాలు చూడకుండా రివ్యూలు రాస్తున్నారని. సినిమాలు చూడకుండా రివ్యూలు రాసే టాలెంట్ మరి TV9 లాంటి ఒక ఛానల్కి వెళ్ళిపోయి పబ్లిసిటీ స్టంట్ చేసినటువంటి విశ్వక్సేన్ వాళ్ళకి మరి అది ఎలా చేస్తుందో తెలుస్తుందేమో. కానీ నాకు తెలిసి మామూలు రివ్యూలు రాసే వాళ్ళు ఎవరు ఆ మేధలు అంత మీద ఆయన ఊహించినంత మీద, అంటే సినిమా చూడకుండానే రివ్యూలు రాసేంత మీద ఉంటుందని నేను ఎవరికి అనుకోను. ఒక టైటిల్ ఇస్తే ఏదైనా టైటిల్ తీసుకొని ఆయన రివ్యూని చెప్పమనండి, ఒక పాత్ర పేరు తెలియకుండా సినిమా చూడకుండా చెప్పమనండి, చెప్పగలుగుతారా? ఎందుకు ఊరికే అట్లా రివ్యూ సగం సినిమా చూసి రాశాడు అంటే మీనింగ్ ఉంది. అసలు సినిమానే చూడకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ రాశారట. అది ఎంతవరకు అంటే ఎంత కామెడీగా ఉంటుంది చూడండి. అంటే వీళ్ళు ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడతారు, విలేకరులు అంటే తేలికగా మాట్లాడేస్తారు తప్ప ప్రాక్టికల్గా విశ్వక్సేన్కి చెప్తున్నాను ఒక మాట, ఏదన్నా సినిమా టైటిల్ ఇస్తే ఆ టైటిల్ మీద రివ్యూ చెప్పమనండి. ఏ సినిమా అయినా పర్వాలేదు, ఒక రిలీజ్ కాని సినిమా ఏదైనా సినిమా రిలీజ్ కాకుండా చెప్పమనండి, చూద్దాం. అంత టాలెంట్ ఆయనకుందేమో కానీ ఎటువంటి విలేకరులకు లేదు. నాకు తెలిసి సగం చూసి లేకపోతే క్లైమాక్స్ చూడకుండా వెళ్ళిపోయిన విలేకరులు కొందరు చెప్పారా అంటే అర్థంగా ఉంటుంది. కానీ అసలు సినిమానే చూడకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ చెప్పారు అనడం అసవ్యం. ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులకి ఈ సినిమా తీసిన తర్వాత బాగుందో బాగాలేదో చెప్పేటువంటి హక్కు ప్రచారం చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. ఆ సినిమాలో నిజంగా దమ్మున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పింది పాజిటివ్గా చెప్పాను కానీ నెగిటివ్ చెప్పలేదే, దమ్మున్నప్పుడు సినిమాని ఎవడు కూడా ఆపలేడు, ఏ విలేకరు ఆపలేడు. మొన్న మధ్య దిల్ రాజు సినిమాకు పబ్లిసిటీ విలేకరులు అందరూ కలిసి ఫ్యామిలీ స్టార్ని ఫ్లాప్ చేశారు అన్నట్టుగా, ఆ లవ్ మీ సినిమాని ఇప్పుడు బాగలేదని విలేకరులు తొక్కేశారు అన్నట్టుగా చెప్తే, ఆ సినిమాలో దమ్ములు లేక అది ఇల్లాజికల్గా పిక్చర్లు ఉంటే మనం ఏం చేస్తాం? ఆ రెండు సినిమాల మీద ఇప్పుడు నేను పేర్కొన్న లవ్ మీ సినిమా కావచ్చు, ద ఫ్యామిలీ స్టార్ సినిమాల కన్నా ఎన్నో రేట్లు బెటర్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో విశ్వక్సేని మాటల్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను యువరక్తం, ఏమో మాట్లాడుతున్నాడు తెలియక. సో అది పక్కన పెడితే, అంటే రివ్యూలు విషయం నేను చెప్పేది, సినిమాలు చూడకుండా రివ్యూలు రాస్తున్నా అనేది పక్కన పెడితే, ఈ సినిమా మాత్రం మంచి సినిమా. విశ్వక్సేన్కి భవిష్యత్తులో చాలా మంచి నటుడు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అతను అంటే చూసి ఆచితూచి మాట్లాడి ఒక ఎదుగుదలకు అన్ని విధాల తన వాయిస్ని కూడా కంట్రోల్ చేసుకొని వెళ్తే ఎంతో పెద్ద నటుడు అవుతాడని చెప్పి, అతని తండ్రికి స్నేహితుడిగా, అతనికి ఒక హితుడిగా, మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న అతనికి ఒక సీనియర్ దర్శక నిర్మాతగా నా యొక్క సూచన. అద్భుతమైన నటుడు విశ్వక్సేన్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 100% వెళ్ళి ధైర్యంగా చూడొచ్చు ఈ సినిమాని. ఇదండి నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేల్ మాధవ్. నమస్తే. జై హింద్.